కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయ్యాయని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడిగినామన్నారు. నిధులతో ఈ బడ్జెట్లో భారీ నిధులు కేటాయించారని చెప్పారు. నీళ్లు, నిధులు తీసుకొచ్చి నియామకాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బాబు జై తెలంగాణ. కేసీఆర్ అంటేనే కొత్త చరిత్ర రాయడం. కేసీఆర్ కొత్త చరిత్ర రాయడం. కేసీఆర్ అంటేనే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు. ఎందుకంటే ప్రతిపక్షాలకు పని లేకుండా అయిపోయింది పాపం. వయోపరిమితి కూడా పెంచడం, వాళ్ళు కూడా రాజకీయ కాంగ్రెస్, బీజేపీ నిరుద్యోగులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వయోపరిమితి కూడా పెంచడం చాలా బ్రహ్మాండంగా 44, 59 దాకా. మరి వారన్నారు నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి కూడా కాలేవన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో 2001లో నీళ్లు, నిధులు, నియామకాలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల కన్నీళ్లు గడిగాం. మిషన్ భగీరథ ద్వారా నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల బాధలు తీర్చాం. మహబూబ్ నగర్ వలసలు వాపసు వచ్చే విధంగా వ్యవసాయ పంటలు 1,02,00,000 మెట్రిక్ టన్నుల వరిని, ధాన్యాన్ని పండించి దాదాపుగా 62 లక్షల మంది రైతులకు 50,000 కోట్ల రూపాయల నిధులేసి ఇవాళ ఏవైతే నిధులంటే ఎట్లా ఉంటాయి, ఈ బడ్జెట్లో 2,50,000 కోట్ల రూపాయలతో ఆ నిధులను చూపించాం. నియామకాలు గతంలో 1,32,899 ఉద్యోగాలు గతంలో ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు ఒక శుభదినంగా మార్చి 9వ తారీఖు అంటే ఒక కొత్త చరిత్ర రాశారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కొలువులు, చదువులు, రిజర్వేషన్లు. ఇవాళ కొలువులు నియమించడం, నీళ్లు, నిధులు తీసుకొచ్చి నియామకాలను ఇలా ప్రకటించడం ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మొత్తం 100% నియామకాలను పూరించే విధంగా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉద్యోగ కల్పన జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ప్రకటించారు. కాబట్టి ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది. బండి సంజయ్ గారు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు స్వీట్లు, టపాకాయలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. విమర్శించడానికి విమర్శలు లేవు. నీళ్ళు అయిపోయింది, నిధులు అయిపోయినాయి, నియామకాలు అయిపోయింది. మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో వైద్యం అయిపోయింది. మన ఊరు మన బడి ద్వారా విద్య కూడా అయిపోతూ ఉంది. విద్యలో టీచర్లకు ప్రమోషన్లు కూడా రాబోతూ ఉన్నాయి. నూతనంగా నియామకాలు కూడా అయిపోయినాయి. మరి కాంగ్రెస్, బీజేపీ నిరుద్యోగులకు మాత్రం ఈరోజు ఒక దుర్దినంగా ప్రకటించుకుంటూ ఉన్నారు. ఒక బ్యాడ్ డేగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు మాట్లాడడానికి మాటలు రాకుండా, చేయడానికి విమర్శలు లేకుండా